కమిటీ ఉత్తర రింగు సాంకేతిక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా కొన్ని చిన్న మార్పులను సూచించింది. ఆ మేరకు NHAI మార్పులు చేసి PPPAC ఆమోదం కోసం పంపింది. ఈ నెలాఖరున మరో 8 రోడ్లతో పాటు దీనిపై కూడా చర్చించి ఆమోదముద్ర వేసేందుకు ఆర్థిక ప్రణాళిక న్యాయశాఖలు కార్యదర్శులతో పాటు నీతి ఆయోగ్ ప్రతినిధులు ఈ కమిటీలో ఉంటారు. వీరు ప్రాజెక్టు పూర్వాపరాలను పరిశీలించి బడ్జెట్ను ఆమోదముద్ర వేయడంతో నిధులు కేటాయింపునకు మార్గం సుగమం అవుతుందని చెప్పేసి రియల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. నిధుల కేటాయింపు లేకుండా ప్రాజెక్టు టెండర్లు తెరవడం సాంకేతికంగా కుదరదన్నందున ఇన్ని నెలలుగా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. 6 నెలల క్రితమే టెండర్లు పిలిచిన ఆ తర్వాత రోడ్డు నిర్మాణంలో కీలక మార్పులు చోటు చేసుకుంది. తొలి విడత ఉత్తర భాగం రింగు రోడ్డులో 4 వరుసలకు మాత్రమే నిర్మించాలని నిర్ణయించినందున దానికే టెండర్లు పిలిచారు. కానీ నిర్మాణంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ తొలి విడతలో ఒకేసారి 6 వరుసలు నిర్మించాలని సూచించింది. దీంతో ఆ మేరకు టెండర్ డాక్యుమెంట్లో వివరాలు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలకు ఆమోదం లభిస్తున్నందుకు దాఖలైన టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. అక్కడి నుంచి 6 నెలల గరిష్ట గడువు ఉంటుంది. మే నెలలో నిర్మాణ సంస్థ రోడ్డు పనులు ప్రారంభించనుంది. 6 ప్యాకేజీలుగా పనులు ప్రారంభమవుతాయి.